తన జీవితాన్ని కోల్పోయిన వాళ్ళని ఎంతో మంది మనకి కనిపిస్తారు, తారసపడతారు. అయితే కోపాన్ని ఎలా అదుపు చేసుకోవాలి? చాలా మంది కోపమే తమకున్న బలం అని అనుకుంటారు. నిజానికి కోపాన్ని అదుపు చేసుకోలేకపోవడము ఒక విధమైన బలహీనత అనే చెప్పవచ్చు. అదుపులేని కోపం అనేక అనర్థాలకు దారితీస్తుంది కాబట్టి కోపాన్ని అదుపులో ఉంచుకునే సామర్థ్యాన్ని మనలో పెంచుకోవాలి. అదే మనకున్న అసలైన బలం అవుతుంది. అలాగే కోప్పడిన తర్వాత కలిగిన నష్టాన్ని చూసుకొని తర్వాత పశ్చాత్తాపడే కంటే ముందే కోపాన్ని కంట్రోల్ చేసుకుంటే అందరికీ మంచిది. అందుకే కీర్తనలు 37:8 కోపం రానుము, ఆగ్రహము విడిచిపెట్టుము, వ్యసనపడకము, అది కీడుకే కారణము అంటుంది వాక్యము. కనుక కోపం వల్ల మనం ఎటువంటి ఆపదలో పడకుండా, మనకు ఎలాంటి కీడు కలగకుండా ఉండాలంటే ముందే కోపాన్ని అదుపు చేసుకోవడము మన చేతిలో పనే. సామెతలు 17:14 కలహారంభము నీటిగట్టున పుట్టు ఊట, వివాదము అధికము కాకమునిపే దాన్ని విడిచిపెట్టుము. కనుక కోపాన్ని తగ్గించుకొని దాన్ని పరిష్కరించుకోవడానికి ప్రయత్నం చేయాలి. దీనికి మంచి బుద్ధి కావాలి, మంచి ఆలోచన జ్ఞానము కావాలి. అందుకే సామెతలు 19:11 ఒకని సుబుద్ధి వానికి దీర్ఘశాంతము ఇచ్చును. కాబట్టి మనం ఏం చేయాలి? ముందుగా వాస్తవాలను తెలుసుకోవాలి. సమూయేలు మొదటి గ్రంథము 25వ అధ్యాయంలో దావీదు నాబాలు విషయంలో నాబాలు చేసిన దానికి దావీదు అతన్ని చంపేయాలన్నంత కోపము దావీదుకి వస్తుంది. దానికి నాబాలు భార్య అయిన అబీగయలు దావీదుకి కొన్ని మాటలను చెప్పి శాంతపరుస్తుంది. అప్పుడు దావీదు అంటారు 32వ వచనంలో, అందుకు దావీదు, నాకు ఎదురుపడుటకై నిన్ను పంపిన ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవాకు స్తోత్రం కలుగునుగాక. నేను పగ తీర్చుకొనకుండను, ఈ దినమున ప్రాణం తీయకుండను. నన్ను ఆపినందుకై నీవు ఆశీర్వాదము నొందుదువుగాక. నీవు చూపిన బుద్ధి విషయమై నీకు ఆశీర్వాదము కలుగునుగాక. దావీదు ఆలోచించి అబీగయలు చెప్పిన మాటల్లోని విషయాన్ని గ్రహించాడు. నాబాలు బుద్ధి లేనివాడని, అనవసరంగా అతని మీద కోపం తెచ్చుకొని పగ తీర్చుకుంటే తప్పు చేసి ఉండేవాడినని గ్రహించాడు. కనుకనే మనం ఎప్పుడైనా సరే చాలా బుద్ధి కలిగి ఆలోచించాలి. అది మనలను దీర్ఘశాంతానికి నడిపిస్తుంది. అలాగే మనం కలిగి ఉన్న స్నేహం, అలాగే మనం మంచి స్నేహితులను ఎంపిక చేసుకోవాలి. మనం చేసే స్నేహాన్ని బట్టే మన ప్రవర్తన ఆధారపడి ఉంటుంది. సామెతలు 13:20 కోపచిత్తునితో సహవాసం చేయకము, క్రోధము గలవానితో పరిచయం కలిగి ఉండకము. నీవు వాని మార్గములను అనుసరించి నీ ప్రాణమునకు ఉరి తెచ్చుకుందువేమో అని జ్ఞాని అయిన సొలొమోను తన అనుభవం ద్వారా మనకు తెలియజేస్తున్నారు. సామెతలు 29:11 బుద్ధిహీనత తన కోపమంతా కనపరచును అని ఉంటుంది. ఎఫెసీయులకు రాసిన 4:26 చూసుకుంటే, కోపపడుడు గాని పాపం చేయకుడి, సూర్యుడు అస్తమించే వరకు మీ కోపము నిలిచి ఉండకూడదు. క్రైస్తవుడిగా సమస్తమైన ద్వేషము, కోపము, క్రోధము విసర్జించండి అని పౌలు గారు ఎఫెసీయులు రాసిన పత్రిక 4:31 చెప్తారు. సామెతలు 19:11 క్షమించుట, తప్పులు క్షమించుట అట్టి వారికి ఘనతనిచ్చును అని ఉంటుంది. కాబట్టి కోపాన్ని ఎలా అదుపు చేసుకోవాలో వాక్యం మనకి ఎన్నో రకాలుగా తెలియజేస్తుంది. అందుకే మనల్ని బాధించి మనకి కోపాన్ని తెచ్చేవారిపై మన స్పందన చాలా విభిన్నంగా ఉండాలి, శాంతియుతంగా ఉండాలి. మనల్ని కించపరిచేలా ఎవరైనా ఏదైనా చేసినప్పుడు యాకోబు పత్రిక 1:2-4 వరకు చెప్పినట్టు సహనం కలిగి ఉండాలి. అదే కోపానికి సరి అయిన విరుగుడు. కాబట్టి అలా ఉండడానికి మనము ప్రయత్నం చేద్దాం. అలాంటి కృప దేవుడు దయచేయునుగాక. ఆమేన్.